వెల్కమ్ టు సమయం టీవీ. సో ఈరోజు మనం ఒక టాపిక్లోకి వెళ్దాం. ఏదంటే హైదరాబాద్లో గన్ కల్చర్ రోజు రోజుకు పెరుగుతుంది అన్నదానికి చాలా ఉదాహరణలు రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే మేడ్చల్ జిల్లాలో జవహర్నగర్ పిఎస్ పరిధిలో ఒక రియాల్టర్ పైన అందరూ చూస్తుండగానే కాల్పులు చేయడం జరిగింది. ఆ కాల్పులు చేసిన తర్వాత అతన్ని విచక్షణ రహితంగా కూడా కత్తితో పొడిచి చంపడం జరిగింది. సో ఇది అంతా కూడా పాత కక్షలే కారణమని, అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న తగాదాల దీనికి కారణమని కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేయడం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా ఈ గన్ కల్చర్ అనేది కూడా నగరంలో చాలా విపరీతంగా పెరుగుతుంది. దాని ఉదాహరణలు కూడా చాలాగా ఉండడం జరిగింది. మాక్సిమం అవన్నీ కూడా రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అలాగే చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్‌తో ఉన్న ఇష్యూస్ కూడా ఉండడం జరిగింది. సో రియల్ ఎస్టేట్‌కి సంబంధించి అంటే ఆస్తుల తగాదా వల్ల, ఆస్తుల తగాదాకు సంబంధించి చూసుకున్నట్టయితే మణికొండలో మొన్న జరిగిన ఘటన ఏదైతే నవంబర్‌లో జరిగిన సంఘటన చూసుకున్నట్టయితే మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రిగా పనిచేసిన కేఈ ప్రభాకర్ తన అల్లుడి ఇంటి వద్ద కూడా గన్‌తో కాల్పులు చేయడం జరిగింది. వారికి సంబంధించి కూడా గతంలో వారికి ఇప్పటికి కూడా ఆస్తి తగాదాలు ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి, ఆ తగాదాలో భాగంగా అలా ఇంటి వద్దకొచ్చి ఆయన కాల్పులు జరిపినట్టుగా చెప్తున్న నేపథ్యం. సో ఇదొకటి. అలాగే ఘట్కేసర్ వద్ద, యమ్నంపేట వద్ద చూసుకున్నట్టయితే గోరక్షకు సంబంధించిన సేవకుడి పైన కూడా కాల్పులు జరపడం జరిగింది. అంటే గోవులను తరలిస్తున్న వ్యాన్ ఏదైతే ఉందో ఆ వ్యాన్ని అడ్డుకున్న నేపథ్యం ఉంది. ఆ వ్యాన్ అడ్డుకున్న గోరక్షకు సంబంధించిన వ్యక్తి ఏవైతే ఉన్నారో అతన్ని, ఆ వ్యాన్ డ్రైవర్ కావచ్చు, అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా అతని పైన కాల్పులు జరపడం జరిగింది. కానీ త్రుటిలో అతను ప్రాణాపాయం నుంచి బయటపడడం జరిగింది. అతని కాలు వైపు బుల్లెట్ దిగడం వల్ల అతను హాస్పిటల్లో కోలుకోవడం జరిగింది. సో ఇవన్నిటి కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అనుకోకుండా జరిగినాయి కావచ్చు, కొన్ని అనుకోని చేస్తున్న సంఘటనలు ఉండడం జరిగింది. అలాగే ఇంకొకటి ఈగో ప్రాబ్లంకి వచ్చి చూసుకున్నట్టయితే ఎక్కడైతే శంషాబాద్లో అర్ధరాత్రి జరిగిన సంఘటన కూడా చూసుకోవచ్చు. మనము నవంబర్ 20న ఈ సంఘటన జరగడం జరిగింది. శంషాబాద్లో అర్ధరాత్రి ఒక గోల్డ్ స్మిత్ వ్యాపారం సంబంధించిన వ్యక్తి ఆటోలో వెళ్తున్న నేపథ్యం ఉంది. అక్కడ ఆటో డబ్బుల విషయంలో వివాదం తలెత్తడం జరిగింది రాత్రిపూట. సో ఆ వివాదం చిలికి చిలికి గాలివానల అయ్యి వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఆ ప్యాసింజర్ పైన ఆటో అతను ఎయిర్ గన్తో కాల్పులు జరపడం జరిగింది. సో అతను తర్వాత గాయాలతోటి అక్కడ హాస్పిటల్లో చేరడం జరిగింది. తర్వాత అతను కూడా బతికి బయట కట్టడం జరిగింది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నిటి కూడా చూసుకున్నట్టయితే ఇంకా చాలా గన్ కల్చర్కి సంబంధించి చాలా ఇష్యూస్ అంటే రోజు రోజుకి నగరంలో పెరిగిపోవడం జరుగుతుంది. మరి ఇట్లాంటి వాటిని చాలా ఇప్పటికే హైదరాబాద్ పోలీసింగ్ అంటే దేశవ్యాప్తంగా కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వీటికి పేరు ప్రఖ్యాతలు ఉండడం జరిగింది. గతంలో వీరు డీల్ చేసిన కేసెస్ కావచ్చు, శాంతి భద్రతను అదుపులో ఉంచడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ అయినప్పటికీ కూడా అర్ధరాత్రులు కావచ్చు, అలాగే అందరూ చూస్తుండగానే ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరగడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన పోలీసు యంత్రాంగం పైన ఉండడం జరిగింది. ఎందుకంటే వీటన్నిటిని సవాల్గా తీసుకొని అంటే మరొకసారి ఇట్లాంటి చర్యలకు పూనుకుంటే మాత్రం బాగుండదు అనే విధంగా కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి గన్ కల్చర్ పెరుగుకుంటూ పోతుంటే మాత్రం హైదరాబాద్లో శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడుల పైన కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి సమయంలోనే గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లాంటి పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో, దావోస్ లెవెల్లో ఏ విధంగా అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం తరహాలో ఇక్కడ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో ఇట్లాంటి గన్ కల్చర్ కావచ్చు, అలాగే ఇట్లా మర్డర్ కి సంబంధించిన ఇష్యూస్, శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూస్ అన్నిటి కూడా బయటకు వస్తే వాటి మీద ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి గన్ కల్చర్ అనేది కూడా సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయాలి. అలాగే ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని మూలాలు ఏంటి అనేది కూడా కనిపెట్టాల్సిన బాధ్యత మన పోలీస్ యంత్రాంగం పైన. సో హైదరాబాద్ లో గన్ కల్చర్ పెరుగుతుందని మీరు భావిస్తున్నారా? అయితే ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమయం టీవీ.